హాయ్ హలో అందరికి నమస్తే. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇది బూమరాంగ్ అవుతూ వస్తుంది. వాళ్ళు ఏదైనా మాట్లాడినా కూడా, ఏదైనా కౌంటర్ ఇవ్వాలనుకున్నా కూడా అవన్నీ కూడా తిరిగి వాళ్ళకే రివర్స్లో దెబ్బ కొట్టేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే వాలంటీర్లు మర్చిపోయే విధంగా వాలంటీర్లు అనే ఈ వ్యవస్థని గుర్తుకు రాకుండా ఉండాలని చెప్పి దాని స్థానంలో వాళ్ళు వాలంటీర్లు ఏదైతే పనులు చేస్తారో వాటికి సంబంధించి ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నాం మేము. అదేవిధంగా డిజిటల్ వినియోగం అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. టెక్నాలజీకి పెట్టింది పేరు కాబట్టి నేను ఆ టెక్నాలజీని వాడుకునే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు. సో దాని ద్వారా నష్టాలు ఉంటాయని కూడా ఆయన స్వయంగా చెప్పడం మనం చూసాం. సో ఆ నష్టాల సంగతి అనేటువంటి పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చే విధంగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేటువంటి నడుస్తూ ఉంది. ఏ రకంగా షాక్ అంటే అందులో వచ్చేటువంటి మెసేజ్లు ఈ ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందిగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమిళ హీరో విజయ్ నటించినటువంటి ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, బాగా ఫేమస్ అయినటువంటి డైలాగ్. అది ఎవడరా వీడు ఇంత టాలెంటెడ్లా ఉన్నాడని చెప్పి ఒక డైలాగ్. చాలా చోట్ల ఈ డైలాగ్ వాడుతూ ఉంటారు, చాలా ఫేమస్, పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మరొకసారి ఇప్పుడు వైరల్ అవుతుంది. అది వాట్సాప్ గవర్నెన్స్కి ఆ డైలాగ్ లింక్ పెడుతూ, అందులో వచ్చేటువంటి మెసేజ్లకు లింక్ పెడుతూ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, వాళ్ళు ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేటువంటిది దీంట్లో ఒక నెంబర్ ఇచ్చారు, గవర్నమెంట్ తరఫున ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి కనుక ఎవరైనా మెసేజ్ చేస్తే వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు. లింక్ పంపించినప్పుడు అక్కడ మన అడ్రస్ అంతా ఇక్కడ ఇచ్చి మనకు ఉన్నటువంటి సమస్యని చెప్తే వాళ్ళు దాన్ని పరిష్కారం చేస్తారనేటువంటిది వీళ్ళు చెప్తారు. అంటే 161 సేవలు మొదటి విడుదల, తర్వాత ఒక 300కు పైగా సేవలు కూడా ఇందులో యాడ్ అవుతాయని చెప్పారు. అయితే ఇప్పుడు చాలా చోట్ల ఏమవుతుందంటే చాలామంది గవర్నమెంట్ నెంబర్కి, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తున్నారు. ఏమని చేస్తూ ఉన్నారంటే, ఆ డైలాగ్ కూడా ఎందుకు చెప్పానంటే, ఒక యువకుడు ఏమని మెసేజ్ పెట్టాడంటే, ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సార్ మీరు ఇస్తానన్నటువంటి సూపర్ 6 హామీలు ఏమయ్యాయి, ఆ హామీలు అమలు చేయండి. అదేవిధంగా ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగ భృతి ఏదైతే చెప్పారో ఆ నిరుద్యోగ భృతికి సంబంధించి 8 నెలల కాలం కావస్తుంది కదా, నెలకు 3,000 రూపాయల చొప్పున 8 నెలలకు 24,000 రూపాయలు అవుతుంది కదా, ఆ 24,000 రూపాయలు నా ఫోన్పే నెంబర్కు ఆ అమౌంట్ వెయ్యగలరు అని చెప్పి దాన్ని ఆ రకంగా మెసేజ్ పెట్టడం జరిగింది. సో ఈ రకంగా చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ని మరి ఏపీ ప్రజలు ఈ రకంగా వాడుకుంటున్నారు. వాళ్ళ సేవలు, అసలైనటువంటి సేవలు ఇవి మీరు అమలు చేయాలని చెప్పి చాలా చోట్ల ఈ రకంగా మెసేజ్లు పెడతా ఉన్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎందుకంటే వీళ్ళు ఎట్లాగో ప్రజల్లోకి వెళ్ళరు, మేము అద్భుతంగా పాలన చేస్తూ ఉన్నాం, 70% ఆ పథకాలు అమలు చేశామని చెప్తారు. మళ్ళీ జగన్ గారు లాగా గడప గడపకు ప్రోగ్రాం పెట్టండి అయ్యా వెళ్ళండి అంటే మాత్రం మేము వెళ్ళామంటారు. కింద వీళ్ళు ఎమ్మెల్యేలు పోయే సంగతి పక్కన పెట్టండి, వీళ్ళు కింద క్యాడర్ ఉంటారు కదా పాపం, వాళ్ళు ఎన్నికల టైంలో ఈ పథకాలు అమలు చేయించే బాధ్యత మాదే, మీకు ఆ పథకాలు అందే వరకు మేము కష్టపడతాం, మీకు అందజేస్తామని చెప్పి వాళ్ళకి చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు వాళ్ళు కూడా తప్పించుకొని తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజలు ఎక్కడ అడుగుతారో, ఏ కాలనీ పోతే ఎవరేం అడుగుతారో తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మంత్రులని, ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు పదే ప్రశ్నించండి, కౌంటర్లు ఇవ్వండి. ఏమని కౌంటర్ ఇస్తారు? మీకు మార్కులు తక్కువ వచ్చినాయంటే మరి తక్కువ రాకేసి ప్రజలు ఉండండి అంటే ఎట్లా వెళ్తారు వాళ్ళు? ఏమైనా అమలు చేస్తే పలానా పథకం అద్భుతంగా అమలు చేసాం, మీకు అందుతుందా అని అడగడానికి అవకాశమే లేదు. మా అంటే పింఛన్లు, ఇంకా పింఛన్లకు సంబంధించి ఎవరున్నా పింఛన్లు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే, ఇంకంతకు తప్ప ఏముంది? కాబట్టి వీళ్ళు ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు, నాయకులు లేరు, కింద ద్వితీయ శ్రేణి నాయకులు కూడా, మండల స్థాయి నాయకులు ఎవరు కూడా ప్రజలకు కనిపించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు వాట్సాప్ ద్వారా మరి వాళ్ళ సూపర్ 6 పథకాలు కానీ, వాళ్ళకు ఇప్పుడు యువకుడైతే నిరుద్యోగ భృతి 3,000, ఇక కొంతమంది వేరే చోట్ల మరి ఇంకా అదైతే బయటికి రాలేదు కానీ కొన్ని చోట్ల రావచ్చు నాకు తెలిసి. మహిళలకు నెల ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పారు కదా, దానికి సంబంధించి కానీ, తర్వాత ఆ తల్లి వందనకు సంబంధించి 15,000 కానీ, ఇట్లా అనేక రకాల పథకాలకు సంబంధించి, ఫ్రీ బస్సుకు సంబంధించి కానీ ఖచ్చితంగా వీటికి సంబంధించి కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ద్వారా అడిగేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా ఇది. సో అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ రకంగా పెట్టిన దానికి సంబంధించి సోషల్ మీడియాలో డైలాగును వాడుతూ ఉన్నారు. ఏదైతే విజయ్ సినిమాలో ఆ డైలాగ్ చెప్తారు, ఎవడరా వీడు ఇంత టాలెంట్లో ఉన్నాడని చెప్పి ఆ మెసేజ్ను లింక్ చేస్తూ ఈ డైలాగ్ పెడుతూ పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా మీ ప్రాంతంలో ఎవరైనా ఇదే రకంగా మెసేజ్ కనుక పెట్టి ఉంటే దానికి సంబంధించినటువంటి వివరాలు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి.